కొన్ని త్వరగా లేపు, కూలీలు వస్తున్నారు, పొలానికి ముందు కొట్టాలి కూలీలు. గుండు సరే తీసుకొస్తా గానీ నాకేమన్నా ఫుల్ బాటిల్ ఇప్పేస్తావా? అల్లుడు నీళ్ళు ఇచ్చా. అల్లుడు నీళ్ళు తొందరగా ఇవ్వాలి డబ్బులు, మా కూలి డబ్బులు మాకు ఇవ్వాలి. చేస్తుంది వస్తుంది. ఏడున్నారా? ఏడు కాడున్నా చెప్పు. అత్తాడికి సాయంత్రం వచ్చాక మాట్లాడదాం. ఎందుకయ్యా అంతగానో నా మీద పడిపోతా? అవునా పింకి, నరేష్ గడు మన దావత్ ఇచ్చింది, అలా వాళ్ళ బాగా తిన్నాడు మొత్తం, మళ్ళీ ఇస్తుండంట. సరే బుర్రుగా తిన్నాం, ఎంత చిన్న పిల్ల అది గట్టిగా తిన్నాం బుర్రుగా. అవునరా, ఆ గుండుగాడే పెద్ద కౌసుగాడు, ఇంకా బావ కౌసుగాడు అంటున్నారా. ఇద్దరు కౌసుగాలు మంచిగా దొరికిర్రా. ఈసారి ఏమైతే అదిరా, ఇక మంచిగా తింటారా. నేనైతే బిల్లు ఎట్లయినా అల్లె కట్టుకుంటారు. ఈసారి మాత్రం ఇచ్చి పడేయాలా. ఈరోజు మా గుండుగాడు ఫుల్ బాటిల్ తెస్తా అన్నాడు అక్కడికి. ఫుల్గా ఎంత తాగి ఫుల్గా తాగి వాడికి ఇంత పెద్ద బిల్లు వేయాలరా ఈరోజు. ఎలా అయినాడికి ఒక్క చికెన్ ముక్క వేసాడు అంతే. అవును మామ, ఆడు రూపాయి పెట్టాడు, ఇలా పెడతాడు. నేనైతే ఇష్టంగా ఆర్డర్ చేసుకుంటా. అవునరా, దావత్ ఇస్తాను కానీ మరి పైసలు ఉన్నాయా? ఉన్నాయి. ఏ లేకుంటే ఎప్పుడు ఇస్తా. అవును కానీ పింకీ గురించి తెలుసు కదరా, అది ఇంత ఉంటే ఇంత చేస్తారు. దాని ముందట ఎందుకు పోయినవరా నువ్వు అసలు? మళ్ళీ ఒకసారి అట్లా ఇయ్యకరా, నా ఇజ్జత్ దియ్యక జర్రా. సరే నడువు, దావత్కి అయితే పోదాం మరి. సరేనే, జల్దీ రెడీ అయ్యి రాపో, నేను రెడీ చేసి చూస్తా. మా జీవితం వంగడదా అంటే నీళ్ళు తాళం వేసిర్రా. అమ్మ నైట్ పైసలు ఇవ్వడే మంచిది, ఇబ్బంది అవ్వదు. ఇదైతే అదే దావత్ కట్టేయాలి. పుసలుసుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు పట్టేలేవరు లేస్తే అయ్యో గేందా మాట వల్ల రాని ఆడైతే ఆడ పని చెప్తాను నేను. ఎన్ని పనులు అని చేయాలి, నేనైనా కూడా మంచిదే కదా, చూస్తున్నావు కదా ఉదయం నుంచి. కూలోళ్ళ ముందు మనం ఇజ్జత పోయిందిగా, అందుకనే కదా మన కూడా అడుగు మనకి బాధలు ఉండవు కదా. అందుకే ఈడు ఎప్పుడైతే చెడు స్నేహాలు చెడు చెరుకులు మొదలు పెట్టాడో అప్పుడు ఎట్లా చెడిపోయాడు. మీరు అప్పుడు బుద్ధి చెప్పలేకపోయారు, నా మీద పడిపోతున్నారు. అసలు నిన్ను అనాలే, నీవే వాడి నుంచి అడుగుతున్నా విధంగా. ఏతి నేనంటావు, నా మీద పడిపోతావు నువ్వు. ఆడి బుద్ధి చెప్పలేక ఆడు వస్తాడుగా, సాయంత్రం మాట్లాడదాం. ఆడు బుద్ధి వచ్చేటట్టు చేయాలి, నా మీద కాదు ఆడి మీద చూపి. ఏం చూపిస్తావు ఏమో, నీకు నీ కొడుకే తెలవాలి మీ సంగతులు. ఏ మనసో ఏంటో, ఎప్పుడన్నా వెళ్ళాడు సరుకులకి, ఇంట్లో చూస్తే ఏమి లేవు. నాకు ఆకలి చేస్తుంది, ఎప్పుడు కొత్తాడో ఏంటో. ఏమే వచ్చావా? ఎప్పుడన్నా వెళ్ళావు సరుకులు అయ్యి? నాకు ఆకలి వేస్తుంది ఇక్కడ. వచ్చే పిచ్చి ముద్దు, ఇందాక లోటా పట్టుకుని వెళ్ళానా, అక్కడ మీ అల్లుడు నాకు ఫుల్ బాటిల్తో పాటు నాటుకుడు పులిసి ఇప్పిస్తా అన్నాడు. అలాగే మనల్ని దావత్కి పిలిచాడు, పిల్లలందరితో పాటు కూడా మనల్ని దావత్కి పిలిచాడు. రా వెళ్ళి ఫుల్గా తిందాం. లాస్ట్ టైం ఆ నల్లమప్పుడు వచ్చాడు చూడు, వాళ్ళ వల్ల మనం ఏం సరిగ్గా తినలేకపోయాం. ఇప్పుడు వెళ్ళి ఫుల్గా బుర్రగా ముక్కలన్నీ తిన్నాం. దా దా. అవునా? సరే అయితే నీకు బాగా పని అయినట్టుందా? సరే సరే దా తలుపులే వెళ్దాం. రా ఫుల్గా మీకు వచ్చేద్దాం. దా పద దా పద పద గమ్ముని తొందరగా. ఎప్పుడు ఉండే లొల్లే ఇది, ఈసారిలే కాపు మాట్లాడలేదు. కరెంట్ ఏమవుతుంది? అవునయ్యా, గుండెలా కొట్టాలి. ఏం చూడు మరి, ఇంకేం చేస్తా మరి, నేను గడ్డన్నా చెప్పుకుంటా మరి. సరే సరే, నేను అటు వెళ్ళి గడ్డన్నా చెక్కుతా. సరే నువ్వు గడ్డి పీకు, నేను వెళ్ళి ఇది గట్లు వేస్తా చెప్తా నీ సైడ్. సరేనే, ఎక్కడికి వెళ్ళాడు ఏందో, ఎక్కడ దొరుకుతున్నాడు. ఆడే వస్తాడు. ఏమైంది డల్లు ఉన్నారు? అదే మీ ఓడు ఏమైనా అంటాడేమో అని. అక్కడ గొడవ అయింది కదే, నువ్వు దావతికి తీసుకుపోతున్నా, అక్కడ ఏమన్నా అంటాడేమోనని. హే మీరేం టెన్షన్ పడకండి, మా వాడు నా మాట వింటాడు, నేను చెప్తా. సరేనా? సరే. పింకి, ఈరోజు గట్టిగా ఫుల్గా తిందామే. అవునరా, ఈసారి తినాలి. పోయినసారి లెక్క కుక్క ముతురు రారా, మరి మేము మంచిగా తినాలి, ఇంకా బిర్రుగా తినాలా.
బిల్లు ఎంతైనా సరే వాళ్ళే కట్టుకుంటారు కదా చక్కగా తిన్నాను. ఈసారి నల్లముప్పు రావట్లేదంట. ఈసారి అయినా కడుపు నిండా ఫుల్గా బుర్రగా తిందాం, ముక్కలన్నీ ఫుల్గా తిను, ఓకేనా? అవునా తుప్పు కూడా రావట్లేదా? సరే అయితే బాగా కుమ్మేద్దాం. ఎక్కువ మీ ఓడి ఏమి ఇప్పిస్తాడు బిర్యానీ? మీరు ఏదంటే అదే మీకన్నా ఎక్కనా మాకు బిర్యానీ ఇప్పించమని మీ ఓడిని. సరే ఎందుకు వచ్చారు? ఏ సారీ చెప్తారంట మా వాళ్ళు నీకు. సారీ చెప్తే అర్థం చేసుకో కొంచెం. అట్లా చెయ్యకు నరేష్ జరా. నీ ఇష్టం, నీ ఇజ్జతే పోతుంది మరి ఇట్లా ఈడ గొడవ పెట్టుకుంటే. సారీ చెప్తారంటున్నారు కదా, చెప్పమని మరి. చెప్పండి సారీ కొంచెం. సారీ నరేష్. సర్లే ఎక్కండి వెళ్దాం, లేట్ అవుతుంది. ఎక్కండి ఏం చేస్తాం? రండి ఫస్ట్ ఎక్కండి మీరు. ఇంకెందుకు చూస్తున్నావు? ఇక్కడ కూర్చోండి ఫాతిమా ఆంటీకి. సలుసుంటే మాటలు తిండికి తిమ్మరాజులు పట్టేళ్ళెవరు లేస్తే అగరు పనికి పోతారు. ఏమే ఎక్కావానే? చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందిలే. సరే సరే. వీడియో కూడా ఎప్పుడు లేటే. ముడ్డి కట్టుకోలేదు, ఇంకా వాసన వస్తుందంతా. పల్ల పిల్ల ఒప్పటే నా పడి పడతావు. సాగినా కట్టుకోలేదు, అడగరాదు అనిపిస్తుంది మధ్యలో గుండుగా. ఇందాక నల్లు దగ్గర కూడా వాసన వచ్చిందంట, వాడు కూడా కట్టుకోలేదు. సరే సరే ఇప్పటికే పద, లేట్ అయింది. పద పద. తీసుకెళ్తావా ఇక్కడే పెట్టేస్తావా? పోదమ్మా, 10 నిమిషాలు అక్కడే ఉంటాం. పోనీ మరి. సరే పదండి. ఈడెటు పోయాడో ఏమో, ఈడు దోస్తాను. ఈడు మూల నాకు రోజు లొల్లి అయిపోతాను ఇంట్లో. ఏం చేయాలో ఏమో, ఆ మనిషి మారడు, ఈడేమో మాటండు. ఇట్ట అయిపోయింది ఇంట్లో. ఎక్కడెక్కడ జరుగుతున్నాడో ఏందో. వీడియోలు వచ్చారు, నా ఇజ్జత్ అంతా పోయింది. వీళ్ళు అందరూ చూసారు నా చిట్టితల్లి ఏం చేస్తున్నాయో ఏమో, ఎలా ఉందో బిడ్డ. ఏమే పాలి కరెంట్ వచ్చిందేమో చూడు. అట్టాగే వచ్చిందా కరెంటు? రాలేదయ్యా. సరే వచ్చాడా? ఏం వస్తాడు, అది కాడిదేనే దేశ పని చేయి వరలకుండా. నాకు పట్టింది ఇది ఒకటే. సాయంత్రం మాట్లాడదామన్నా కానీ నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు. రెచ్చిపోక చేస్తానా? ఎదవా స్వర్గం కాదురా, నా తొడలరా. హోటల్ దగ్గర నడు, పద దిగు. ఒరే నల్ల ముక్కోడా, ఎప్పుడు చూసినా నా వెనకాల పడతావేందిరా? నీకు పని పట్టం లేదా? రే చింపించుంటాడు, చక్కగా మాట్లాడు. రే బాడుకో, కోతి మొక్కోడా అంటావా? నీ చింపాంచి మొక్క పొడ, చిల్లెర మొక్క పొడ. ఇప్పుడు నేను బిల్లు కడతానన్నానా? నా కొంప ముంచేలా ఉన్నావు కదా బర్రెగా. అటు గబ్బు వాసన వస్తుంది.
అన్నా 2 ఫ్యామిలీ బిర్యానీ పెట్టుకురా 2 పెట్టుకురా బో ఫ్యామిలీయా ఈ కుక్క ముద్దలు లేకుండా మళ్ళీ ఫ్యామిలీ ఏంది ఇప్పుడు ఫ్యామిలీ వచ్చి బిర్యానీ తింటుందా మాకు మిగులుతా బొక్క ఫ్యామిలీ ప్యాకెట్ ఏంద్రా? నీ దిక్కదానా ఫ్యామిలీ ప్యాక్ అంటే 4 తినేదాన్ని కలిపి ఫ్యామిలీ ప్యాక్ అంటారు మనం ఇంతమంది ఉన్నాం వాటికి 2 ఫ్యామిలీ ప్యాకులు చెప్పినా ఓ అవునా? తెలియదు ఏం తెలియదు అందుకే చదువుకో అన్నది ఎంత మొహం అమ్మో 2 ఫ్యామిలీ ప్యాక్లా వస్తే వస్తుంది 10 రోజుల వరకు ఇది తినకుండా ఉండాలి. మళ్ళా నువ్వు వారం రోజుల వరకు బిర్యానీ అనకూడదు అలా గట్టిగా ముక్క గట్టిగా లాగించినాయి. నేను ఈ రోజు గట్టిగా తినేయాలి బిర్యానీ. నేను చెప్తే నేను లాగిస్తావు సరే ముక్కలు బాగా లాగించు నువ్వు. ఏందయ్యా ఫ్యామిలీ అంటున్నాడు హైదరాబాద్ అంటున్నాడు కొంపదీసి హైదరాబాద్ నుంచి నల్లమ్మ కూడా వస్తున్నాడు ఏంటి ఏమన్నా నాకు మాత్రం ఏం తెలుసు. మొన్న అలాగే చేసావు కక్కుర్తి పనులు పడి పనులన్నీ ఆఫ్ చేసుకొని ఓ తిందాం పదా అన్నావు ఇప్పుడు కూడా నీకు అదే జరుగుతుంది నీకు జరగాల్సిందే నల్లమ్మ కూడా వస్తాడని నాకేం తెలుసు. ముందుసారి అలాగే ఒక ముక్కతో సరిపెట్టుకొని ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు ఫుల్గా తిను ఇప్పుడన్నా. ముందు రాని ఆడొత్తి మొత్తం అది కూడా తోసుకుపోయి తింటాడు చూడు పీక్కుని ఎలాగా ఇందాక రానన్నారు ఇప్పుడు మాత్రం వస్తున్నాడేమో. బిర్యానీ అంటాడు మళ్ళీ ఫ్యామిలీ అంటాడు ఏందిరా? ఆ కుక్క మూతలు లేడనుకుంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ పిలుస్తాడు ఏందిరా? అవునే ఆ గుండె మొక్క కూడా ఫ్యామిలీ పిత్తడేంది మనలేమో అది తినడానికి ఏమో నాకు సంబంధం లేదు. నాకు నచ్చిన మొక్క నేను తింటా. నేను కూడా రబ్బా నాకు దొరికినట్టు ముక్క తినేస్తా. బిర్యానీ ఉందా లేదా లేకపోతే గోడ కుతుకొని నుంచి ఉండవారా? సస్తే సావరా నా బాధలో నేనుంటా. సర్లే సర్లే మేము పెట్టుకుంటాం కానీ నువ్వు జల్దీ బిర్యానీ పట్టుకురాబో జల్దీ పట్టుకురా ఏంది మాకురా మాకేరా బాగా ఊరేరా అందరికి వచ్చి ఉమ్మేర్రా బిర్యానీ పండగ రోజు అమ్మ వచ్చిందిరా బిర్యానీ వచ్చింది ఇదరే బిర్యానీ మంచిది కొంచెం తినే బుజ్జి ఇంకొంచెం ఏమైందయ్యా ఏమైంది పార తగిలిందే. అయ్యో ఎట్టా దాహం అవుతుంది కొంచెం నీళ్ళు తీసుకురాదే. నీళ్ళు ఇప్పుడు ఏడలేవుగా కరెంటు కూడా లేదు. ఏమే నాకేదో అయినట్టుంది. ఏమైంది పిల్లలు అబ్బాయి జాగ్రత్త. అయ్యో అయితే మాట్లాడుతున్నా నీళ్ళు దాహం అవుతుంది. ఉండండి నాకేం కాలేదు. ఎవరైనా ఉండారు అని పిలుతారు త్వరగా ఎవరైనా ఒక్క నిమిషం ఉండు. అయ్యో ఏందో ఎట్ట మాట్లాడుతున్నా అక్క